హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కోల్కతా మెడికో డాక్టర్ హత్యాచార కేసులో కొన్ని విషయాలు బయటపడ్డాయి అంటున్నారు సార్. అందులో ఒకటి ఆ అమ్మాయికి సంబంధించిన డైరీ దొరికిందని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. అండ్ రెండవది ఆ వ్యక్తి నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను సైకో అని చెప్పేసి అంటున్నారు. అతనికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా బయటపడ్డాయి అంటున్నారు. సో అవేంటి? మూడవది, మమతా బెనర్జీ గారు ఫెయిల్ అయ్యారు, వాళ్ళ ప్రభుత్వం దీన్ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయిందని అంటున్నారు. అసలు ఫెయిల్యూర్ గల కారణాలు ఏంటి సార్? ఇప్పుడు కలకత్తా అమ్మాయి 31 years ట్రైనింగ్ పీజీ డాక్టర్. సో ఆ అమ్మాయికి సంబంధించిన హత్యకి సంబంధించి రోజుకొక కొత్త విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు మనకి 3 రకాల విషయాలు మనం మాట్లాడుకుంటాం. ఒకటేమో అమ్మాయి డైరీ, పర్సనల్గా అమ్మాయి డైరీ రాస్తే అలవాటు ఉంది. ఆ డైరీలో అనేక విషయాలు రాసింది. ఆ డైరీ ఇప్పుడు దొరికింది అనేది ఫస్ట్ది. సెకండ్ది, ఈ సైకో ఎవరైతే అత్యాచారం చేసి చంపాడో సంజయ్ రాయ్, అతనికి సంబంధించి అనేక కొత్త విషయాలు సిబిఐ బయటపెట్టింది. మూడవది, మమతా బెనర్జీ దాదాపు 10 తప్పులు చేసింది ఈ విషయంలో అని ఇప్పుడు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ 3 విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ది డైరీ మా అమ్మాయి డైరీ రాసిందని, ఆ డైరీ దొరికిందని, ఆ డైరీలో అనేక విషయాలు రాసిందనేది ఒక వార్త అవుతుంది. దీన్ని అఫీషియల్గా ఎవరు కూడా కన్ఫామ్ చేయట్లేదు. అయితే ఆ డైరీలో ఏంటంటే అమ్మాయి కొద్ది కాలంగా డ్రగ్స్ మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నాయని, ఆ బెదిరింపులు తన డైరీలో రాసుకుందని అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే ముందు నుంచి కూడా ఏంటంటే ఇతను ఒక్కడే చేయలేదు, ఇతన్ని బలిపశువుని చేస్తున్నారు, ఇతని వెనక ఒక డ్రగ్ మాఫియా ఉంది అక్కడ. అందులో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయినారు, హాస్పిటల్ సిబ్బంది కూడా ఇన్వాల్వ్ అయినారు, కొంతమంది డాక్టర్లు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినారు. ఎందుకంటే వాళ్ళు కూడా డ్రగ్ అడిక్ట్స్గా మారిపోయినారు. ఈ విషయాలన్నీ అమ్మాయికి తెలుసు కాబట్టి ఈ అమ్మాయి బయట పెడుతుందనే భయంతోనే ఆ అమ్మాయిని వాళ్ళు ఇంత దారుణంగా చంపారు అనేది ఒక వెర్షన్. సో ఆ డైరీ ఇప్పుడు దొరికిందని, అందులో పేర్లు కూడా ఉన్నాయని అంటున్నారు. అవి కానీ అయితే ఆ డైరీ ఎవరికి దొరకాలి? పోలీసులకో లేకపోతే సిబిఐ వాళ్ళకో దొరకాలి. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు దొరికి అదేమన్నా లీక్ చేస్తే అప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ముందే పేర్లు బయటకు వచ్చేస్తే అలర్ట్ అయిపోతారు. కాబట్టి సిబిఐ విషయంలో ఇదిగా ఉంది. అందుకని సిబిఐ ఆ డైరీని తను తీసుకునే ఆలోచనలో ఉందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కన్ఫామ్ కాని రిపోర్ట్లు. ఎందుకంటే ఒకటి ఇలాంటి జరిగినప్పుడు దాని చుట్టూ అనేక కాన్స్పిరసీ థియరీలు కూడా ఎవాల్వ్ అవుతాయి. తొందరగా కల్ప్రిట్ని వాళ్ళు పట్టుకొని కేసుని ఒక కొలిక్కి రాకపోతే అనేక డౌట్లు, అనేక వ్యవహారాలు వస్తాయి. సో అది డైరీకి సంబంధించి. ఇక రెండవది, ఈ సంజయ్ రాయ్ అనే ఇతను ఒక సైకో అని చెప్పాలి. ఇతను ఒక సివిక్ వాలంటీరు, అంటే పోలీసులతో కలిసి పనిచేస్తాడు. ఇలాంటి ఒక వ్యవస్థ వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. ఈ సివిల్ వాలంటీర్లు అనే వాళ్ళు పనిచేస్తుంటారు. సో ఇతను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇతను గతంలో భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొట్టడంతో ఆమె అబార్షన్ అయిపోయింది. అప్పటి నుంచి ఇతని మీద కేసులు పెట్టింది. 2 ఏళ్ళ నుంచి వీళ్ళు దూరంగా ఉంటున్నారు అనే విషయం వాళ్ళ అత్త చెప్పింది. మూడవది, అతను ఆ రోజు 2 సార్లు ఈ వ్యభిచార గృహానికి, అంటే ఈ సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళాడు. తన ఫ్రెండ్ వెళ్ళారు. అర్ధరాత్రి టైంలో 2 వెళ్ళాడు. తను బయట ఉంటే ఫ్రెండ్ మాత్రం లోపలికి వెళ్ళి వచ్చాడు. దాని తర్వాత ఇంకొకసారి కూడా వెళ్ళారు. ఆ మధ్యలో ఇతను తాగేసి దారిలో వెళ్తున్న ఒక మహిళను కూడా ఇతను వేధించాడు. ఆమె నగ్న ఫోటోలు తనకి కావాలని చెప్పి ఆమెను వేధించాడు అనేది కూడా ఒకటి బయటకు వచ్చింది. ఓకే. దాని తర్వాత ఇతను అదంతా అయిన తర్వాత, అంటే 2 సార్లు రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి దాని తర్వాత ఇక్కడికి ఈ అమ్మాయి దగ్గరకు వచ్చాడు. ఎమర్జెన్సీ దీంట్లో వాటిలో తలుపులు పగలగొట్టి ఈ సెమినార్ హాల్లోకి వెళ్ళాడు. అంటే ఆ అమ్మాయి ముందు నుంచే అమ్మాయి మీద తనకు కన్నుంది, స్టడీ చేశాడు. ఈ అమ్మాయి లైఫ్ స్టైల్ ఏంటి, రొటీన్ ఏంటి, ఇవన్నీ చేశాడనేది చెప్తున్నారు. నాలుగవది, ఇతన్ని సిబిఐ సైకో అనాలిసిస్ చేసింది. అంటే సైకలాజికల్ ప్రొఫైలింగ్ చేస్తారు. ఇట్లాంటి రేర్ కేసుల్లో క్రిమినల్స్ని సైకలాజికల్ ప్రొఫైలింగ్ అంటారు. దానివల్ల క్రిమినల్ మైండ్ సెట్ ఏంటి, తన మైండ్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది ఉంటుందన్నమాట. అలాగే సిబిఐ కూడా సైకలాజికల్ ప్రొఫైలింగ్ చేయడం కోసం ఇతన్ని సైకో అనాలిసిస్ చేశారు అని చెప్తున్నారు. సైకో అనాలిసిస్లో ఇతను
దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే అతనికి నార్మల్ పోర్ను అనేది కాకుండా అబ్నార్మల్ పోర్ను, అంటే వ్యక్తుల్ని బాధ పెట్టి వాళ్ళతో లైంగికంగా చేసే కైండ్ ఆఫ్ రేర్గా ఉంటాయి అట్లాంటి పోర్నులు. అట్లాంటి పోర్నునే ఎక్కువ ఇతను చూసేవాడు. అంటే అవతల వాళ్ళని కొట్టి వాళ్ళని కట్టివేసి వాళ్ళని బాగా హింస ద్వారా, దాన్ని సాడిస్టిక్ ప్లెజర్ అంటారు, అటువంటి ఒక ప్లెజర్ని తను చూసేవాడు అని చెప్తున్నారు. అట్లాగే తను సైకలాజికల్ ప్రొఫైలింగ్ చేసేటప్పుడు కూడా అతను ఎక్కడ కానీ పశ్చాత్తాపం కానీ బాధ కానీ నేను ఇలా చేశానని కానీ ఇది లేదు. ఇదేంటంటే సైకోపాత్కి ఉండే లక్షణాలు. సైకోపాత్కి ఎంపతి అనేది ఉండదు. ఎంపతి అంటే ఇతరుల బాధలకి మనం స్పందించే గుణం, వాళ్ళ ప్లేస్లో మనల్ని ఉంచుకొని ఆలోచించే గుణాన్ని ఎంపతి అంటారు. అంటే నీ ప్లేస్లో నేనుండి నీ సమస్యను నేను అర్థం చేసుకోవడాన్ని, బాధపడ్డాన్ని ఎంపతి అంటారు. సో అటువంటి ఎంపతి అనేది సైకోపాత్లకు ఉండదు. ఇతను కూడా సైకోపాత్ అని చెప్తున్నారు. సో ఇది అతని గురించి. ఇక మన టాపిక్లో మూడో అంశం మమత చేసిన 10 తప్పులు ఏంటి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆత్మహత్య అని చెప్పడం. అంటే ఆత్మహత్య అనే అబద్ధం చెప్పడం. ఎందుకంటే ఆ అమ్మాయి బట్టలు లేకుండా ఉంది, బ్లడ్తో ఉంది, ఇవన్నీ ఇంత క్లియర్గా బాడీ కనిపిస్తూ ఉంది. కనిపించినా కూడా వాళ్ళ ఆత్మహత్యని హాస్పిటల్ వర్గాలు ఎందుకు చెప్పారు? ఆ తర్వాత పోస్ట్ మార్టంలో కూడా అమ్మాయి శరీరం మీద 16 గాయాలు ఉన్నాయి, మెడ ఇరిగిపోయింది, 2 కాళ్ళ మీద దెబ్బలు ఉన్నాయి, లోపల బాడీ లోపల ఇంటర్నల్గా 9 గాయాలు ఉన్నాయని బయటకు వచ్చింది. మరి ఈ స్థాయిలో ఉంటే ఆత్మహత్యని ప్రచారం చేయడం అనేది ఫస్ట్ తప్పు. రెండవది 3 గంటలు పైగా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నని బయట నిలబెట్టేశారు. అంత్యక్రియలు కూడా వేగంగా చేయమని అమ్మాయి మీద ప్రెజర్ చేశారు. ఏదో ఒక తప్పు లేకపోతే ఈ అమ్మాయి మీద ఎందుకు ప్రెజర్ చేయాల్సి వచ్చింది? క్లియర్గా ఇది మమతా ప్రభుత్వం దీని రోల్ ఏదైతే ఉంది. మూడవది పోలీసుల తీరు. వీళ్ళు కూడా ఆత్మహత్యని ఫస్ట్లో చెప్పారు. దాని తర్వాత డైరీ ధ్వంసం కూడా వీళ్ళ పనే అంటున్నారు. డైరీ అమ్మాయిది ఉంది కానీ దాన్ని వీళ్ళే ధ్వంసం చేశారంటున్నారు. ఇప్పుడు దాని మీద కూడా సిబిఐ నిఘా పెట్టింది. తర్వాత ప్రభుత్వం కూడా 10 లక్షల పరిహారం ఇవ్వడం కూడా అది ఒక పరిహాసంలాగా, కామెడీలాగా, క్రూర పరిహాసం అంటారు. అంటే అమ్మాయి అంత స్థాయిలో ఇచ్చేస్తే 10 లక్షల పరిహారం ఇవ్వడం ఏంటి అన్న విమర్శలు కూడా వచ్చాయి. నాలుగవది సాక్ష్యాలను చెరిపేశారని. ఈ సెమినార్ బిల్డింగ్ ఏదైతే ఉందో దీని పక్కన బాత్రూమ్ని కొలగొట్టి కట్టారని చెప్తున్నారు. అక్కడ రెనోవేషన్ యాక్టివిటీ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క అది క్రైమ్ సీన్ని ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని బదులు వీళ్ళు సాక్ష్యాలని చెరిపేశారని చెప్తున్నారు. ఇక ఐదవది ఈ నెల 14వ తేదీ అల్లరి మూకలు దాడి చేసి దాదాపు 40 నిమిషాలు మొత్తంగా క్రైమ్ సీన్ ఆ ఏరియాలంతా కూడా విధ్వంసం చేశారు. ఇది అల్లరి మూకల పని కాదు, ఇది టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ గూండాలే చేశారు. అక్కడ క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేసేసి సాక్ష్యాలను చెరపడానికే ఈ పని చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని అడ్డుకోవడంలో పోలీసులు ఎందుకు ఫెయిల్ అయ్యారు? క్రైమ్ సీన్ అనేది పోలీసుల కస్టడీలో ఉండాలి, అక్కడికి ఎవరిని రానియకుండా చూసుకోవాలి. అలాంటప్పుడు వీళ్ళు ఈ స్థాయిలో వెళ్ళారంటే ఇది క్లియర్గా ప్రభుత్వం ప్లానింగ్గా చేసింది అనేది విమర్శ. ఇక ఆరవది ప్రిన్సిపాల్ సందీప్ని కాపాడడానికి మమతా ప్రభుత్వం చాలా సీరియస్గా ట్రై చేసింది. ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ బిగినింగ్లో ఈ అమ్మాయికి విక్టిమ్కి వ్యతిరేకంగా మాట్లాడాడు. దాని తర్వాత అతన్ని ఒత్తిడి వల్ల రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇతన్ని కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్ చేశారు. అంత అర్జెంటుగా ఇతన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ కాలేజీకి, అది ఏంటంటే ఒక ప్రెస్టీజియస్ కాలేజ్, దానికి ప్రిన్సిపాల్ చేయడం ఏంటి? ఇతను రిజైన్ చేసినప్పుడు ఇతని మీద ఎంక్వైరీ జరగాలి, ఇతని రోల్ ఏంటో తెలియాలి. ఇవేవి తెలియకుండానే మమతా ప్రభుత్వం ఇమీడియట్గా ఇతను తీసుకెళ్ళి ఈ నేషనల్ కాలేజ్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్ చేశారు. దీని మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ఏడవది నిరసనకారుల మీద ఉక్కుపాదం ఉన్నప్పుడు దాదాపు 89 మందికి నోటీసులు ఇష్యూ చేశారు. వాళ్ళని నిరసన చేయనీయకుండా ప్రెజర్ చేశారు. సో అది 7వ తప్పు. 8వది అక్కడ మోహన్ బగాన్ అండ్ ఈస్ట్ బెంగాల్లో డెర్బీ ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, దాన్ని బ్యాన్ చేసింది గవర్నమెంట్. ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చిందంటే దానికి వచ్చే ప్రజలు ఈ ఇష్యూని తీసుకొని వాళ్ళు ఆందోళన చేస్తారేమని భయపడి దాన్ని చేసింది అంటున్నారు. అది కూడా సెల్ఫ్ గోల్ అని చెప్తున్నారు మమతాది. ఇక 9వది
పోలీసులే ఎదురుదాడి చేయడం, మీడియా మీద, మీడియా సంస్థలకు అందరికీ నోటీసులు ఇస్తున్నారు, వాటినన్నిటినీ మీడియాలో వచ్చిన కథలను తీసేయమని చెప్తున్నారు, ప్రజల మీద దాడి చేస్తున్నారు, పోలీసులు తీవ్రంగా విమర్శించి మమతాని సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక ఉదయన్ గుహ అనే ఒక మంత్రి అయితే ఏ స్థాయిలో మాట్లాడాడంటే మమతా వైపు చూపించే వేళని నరికేయాలని కూడా మాట్లాడాడు. ఆ స్థాయిలో వీళ్ళు స్పందించారు. అట్లాగే 250-80 మందికి ఇందాక చెప్పినట్టుగా 280 మందికి నోటీసులు గవర్నమెంట్ ఇచ్చింది. అంటే పోస్టులు పెట్టిన వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాగనమాట. అంటే ఈ సంఘటనని బేస్ చేసుకొని వచ్చే నిరసనల్ని, అభిప్రాయాల్ని తొక్కేయడానికి మమతా ప్రభుత్వం పనిచేసింది. సో 10 ఈమె చేతిలోనే హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, మమతా దగ్గరే. సో బాధ్యత ఆమె వహించాలి. అది వహించకుండా ఆమె ర్యాలీలో పాల్గొనడం, ఆమె దీని మీద నిరసన నేను కూడా తెలియజేస్తానడం, ఎందుకంటే ఆమె కదా సాల్వ్ చేయాలి, ఆమె నిరసన ఎవరి మీద తెలియజేస్తుంది. సో ఇటువంటి ఇది ఆమె రెండవది సిబిఐకి ఇమీడియట్గా ఇవ్వకుండా పోలీసులు మా వాళ్ళు చేస్తారని ఎందుకు ఆమె సాగదీస్తుంది. సో ఈ 10 తప్పులు అనేవి మమతా చేసింది అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీనివల్ల ఖచ్చితంగా మమతా పొలిటికల్గా కూడా ఆమెకు చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. బీజేపీ కూడా దీన్ని సహజంగానే తన ప్రత్యర్థి కాబట్టి ఈ ఇష్యూని బలంగా తీసుకెళ్ళగలిగింది. పార్టీలకు సంబంధం లేకుండా ప్రజలు పెద్ద ఎత్తున, విద్యార్థులు ముఖ్యంగా మెడికల్ విద్యార్థులు, అట్లాగే కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా స్పందించాయి. సో దీంట్లో ఇంకా సిబిఐ అయితే తీవ్రంగా శ్రమిస్తుంది ఈ కేసులో. త్వరలోనే మనకి ఇంకొన్ని విషయాలు